అకౌస్టిక్ గిటార్లోకి వచ్చే కొద్దికి బాడీ పార్ట్స్ చెప్తున్నాను. బాడీలో వచ్చేసి ఇది పిచ్ గార్డ్ అంటారు. పిచ్ గార్డ్. పిచ్ అంటే ఏంటి? 1 minute. గిటార్లో పార్ట్స్ అంటే చెప్తాను. ఇది బ్రిడ్జ్. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ వుడ్ తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. యమహా గిటార్కి వచ్చే కొద్దికి ఇక్కడ రోజ్వుడ్ తో మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది. అండ్ దీని వచ్చేసి పిక్ గార్డ్ అంటారు. పిక్ అంటే ఇది పిక్, ఇలా వస్తాయి పిక్. దీంతో మనం ఎన్నైనా చేయొచ్చు, లైక్ ప్లేయింగ్ సాంగ్, ఇలా ప్లేయింగ్ సాంగ్స్ లేదా స్ట్రమ్మింగ్, ఇలా ఏమైనా చేయొచ్చు. నేను ఎందుకంటే స్ట్రమ్మింగ్ చేసినప్పుడు చూసారు కదా, గిటార్ గోక్కుంటుంది. దీనికి గిటార్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా ఉండేదానికి ఈ పిక్ గార్డ్ అనేది వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ బ్రిడ్జ్లో ఇది 6 strings గిటార్ కాబట్టి 6 holes ఉంటాయి అండ్ 6 బ్రిడ్జ్ గార్డ్స్ ఉంటాయి. ఇది బ్రిడ్జ్ గార్డ్. ఇక్కడి నుంచి మనము టాప్ అవుతుంది. ఈ హోల్ అనేది మనకి మ్యూజిక్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్కి వచ్చే కొద్దికి ఇక్కడ 20 ఫ్రాట్స్ ఉన్నాయి. ఫ్రాట్స్ అని ఎట్లా చెప్పగలుగుతున్నాను తెలుసా? ఇవి ఫ్రాట్స్. ఈ స్పేస్ ఉందే, ఇవి బ్రిడ్జెస్ అన్నమాట, ఫ్రాట్ బ్రిడ్జెస్. ఈ బ్రిడ్జెస్ మధ్యలో ఉన్నాయి ఈ గ్యాప్స్. ఈ గ్యాప్స్ ని మనము ఫ్రాట్స్ అని కూడా అంటాము. యాక్చువల్లీ ఇక్కడి నుంచి మనం కౌంట్ డౌన్ చేయకూడదు. ఫ్రాట్ బోర్డ్ ఎప్పుడు హెడ్ నుంచి కౌంట్ డౌన్ చేయాలి. ఇది ఫస్ట్ ఫ్రాట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th, 10th, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. చెప్పాక 20 అని 20. కొన్ని వాటికి 20 ఉండవు, జస్ట్ 18 ఉంటాయి. 18 ఈజ్ ద బిగినర్స్ గిటార్. ఎవరైనా గిటార్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు 18 తీసుకోండి, 20 తీసుకోవద్దు. 20 అనేది కొద్దిగా ఎక్స్పర్ట్ అయినారు కాబట్టి అలాంటి వాళ్ళకి 20 అనేది బెస్ట్. అస్సలు రాని వాళ్ళు మాత్రం 80% 20 అనేది తీసుకోవద్దు. చెప్పే కదా. ఈ ఫ్రాట్ బోర్డులో వచ్చేసి మన 6 strings ఉంటాయి. స్ట్రింగ్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్ స్ట్రింగ్స్ ఉంటాయి అండ్ నైలాన్ స్ట్రింగ్స్ ఉంటాయి. ఇది అకౌస్టిక్ గిటార్ మాత్రమే. నైలాన్ స్ట్రింగ్స్ అనేవి క్లాసికల్ గిటార్ కి యూస్ చేస్తారు. క్లాసికల్ గిటార్ ఇస్ నథింగ్ బట్ ఆల్సో అకౌస్టిక్ గిటార్. అది నో నీడ్ టు వరీ. దానికి ఏంటంటే కూడా 6 strings ఉంటాయి. 6 అనేది కామన్ క్లాసిక్ అన్నమాట. అది ఇలాగే ఉంటది బట్ మ్యూజిక్ డిఫరెంట్ గా ఉంటది. క్లాసికల్ గిటార్ అనేది ఎక్కువగా మనం యూజ్ చేసేది మెక్సికన్ మ్యూజిక్స్ యూజ్ చేస్తారు. మెక్సికన్ అనేది మెక్సికో అనేది ఒక కంట్రీ యుఎస్ లో. అక్కడ ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటాయి. అది ఎట్లా వాయిస్తారంటే ఇలా వాయిస్తారన్నమాట. పిక్ తో యూజ్ ఉండదు, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది టైప్ ఆఫ్ మ్యూజిక్. ఇది ఎక్కువగా నైలాన్ స్ట్రింగ్స్ మీద వాయిస్తారు. మనకి దీని మీద వేస్ట్, వాయించినా వేస్ట్ అసలు మనకి సౌండ్ ఆ విధంగా ప్రొడ్యూస్ కాదు. మన తెలుగు సాంగ్స్ కానీ ఇంగ్లీష్ సాంగ్స్ కానీ ఎక్కువగా యూజ్ చేసేది ఎలక్ట్రికల్ గిటార్ అండ్ స్టాండర్డ్ స్టీల్ స్ట్రింగ్స్ acoustic guitar with 6 strings. అంటే ఈ టైప్ ఆఫ్ గిటారే వేసి చూసేది. బికాస్ 20 is more than enough అనమాట ఫర్ ప్లేయింగ్ ఎనీ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను కోరి అనే సాంగ్ ఉంది, వాటిలో మాత్రం యూజ్ చేసేది ఈ 20 ఫ్రాట్స్ acoustic గిటార్ మాత్రమే. ఓకే, ఇప్పుడు acoustic గిటార్కి వచ్చాం. సెమీ acoustic గిటార్ అంటే ఏంటో కూడా చెప్తాను నేను. సెమీ acoustic గిటార్ అంటే ఏమీ ఉండదు. ఇక్కడ ఒక చిన్న డివైస్ అనేది ఉంటుంది అనమాట. ఎక్కువగా అది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే స్టేజ్ షోస్ ఇచ్చేదానికి, ప్రదర్శనలు ఇచ్చేదానికి తానికి పనికి వస్తాయి.
ఇది మనం ప్రైవేట్ అనమాట, ప్రైవేట్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సౌండ్ బాగుంటే మీరు ఇంకా బాగుందనుకోండి స్టేజ్ షోకి వస్తే దీంతో యూజ్కోవచ్చు, నో వరీస్. ఇక్కడికి సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. సో ఇది మోర్ దాన్ ఆఫ్ స్టేజ్ షోకి ఇవ్వాలన్నా దేనికన్నా కానీ, ఈవెన్ యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవాలన్నా మీ వీడియోస్, మీ సాంగ్ వీడియోస్, ఈ స్టాండర్డ్ ఇస్ మోర్ దాన్ ఆఫ్. సెమీ అకోస్టిక్ అనేది ఇట్స్ నాట్ దట్ మచ్ వర్తీ ఫర్ యూ. ఎందుకంటే అది చెప్పే కదా, ప్రదర్శనలు ఇచ్చుకోవాలన్నా వాళ్ళకి పనికొస్తుంది కానీ ఎక్కువగా కొనరు. అది ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు కొంటారు, మనకు అంత అవసరం లేదు. ఓకే, ఫస్ట్ బిగ్నెస్ మాత్రం 18 తీసుకోండి. మీకు అర్థమైంది కదా. అండ్ మీకు ఒకటి మెన్షన్ చేశాను వుడ్స్ గురించి, రోజ్ వుడ్ అని అలా అని. ఈ గిటార్లోకి వచ్చే కొద్దికి వీటిలో ఇది టోన్ వుడ్, వుడ్స్ డిఫరెంట్ టైప్స్ అన్నమాట. రోజ్ వుడ్ అనేది ఎక్కువగా బ్రైట్ మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. వుడ్స్ లో వచ్చేసి టోన్ వుడ్, రోజ్ వుడ్, మ్యాపుల్ వుడ్, యాష్ వుడ్, ఇలా చాలా రకాల వుడ్స్ ఉన్నాయి. వీటిలో మాత్రము రోజ్ వుడ్ అండ్ టోన్ వుడ్ అనే 2 టైప్స్ ఆఫ్ వుడ్స్ యూజ్ చేశారు. రోజ్ వుడ్ ఎక్కడెక్కడ యూజ్ చేశారంటే, ఒకటి బ్రిడ్జ్ దగ్గర అండ్ ఇంకోటి ఫ్లాట్ బోర్డ్ దగ్గర. బాడీ వచ్చి టోన్ వుడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదంతా టోన్ వుడ్. నెక్ బ్యాక్ సైడ్ కూడా టోన్ వుడ్, హెడ్ కూడా టోన్ వుడ్. టోన్ వుడ్ కూడా మంచి టైప్ ఆఫ్ బ్రైట్ మ్యూజిక్ క్రియేట్ చేస్తుంది. ఎంతో బాగుంది. నేను ఒక సాంగ్ ప్లే చేస్తే ఎంత మెలోడీగా ఉందంటే నాకు అంత మెలోడీగా ఉంది ఈ యమహా గిటార్లో. అండ్ గిటార్లో కూడా ఏ బ్రాండ్స్ కొనాలి అందరికీ డౌట్ వస్తుంది. సో ఫస్ట్ మీరు బిగినర్స్ కాబట్టి, బిగినర్స్ కి వరకు నేను చెప్తాను. బిగినర్స్ కాబట్టి మీరు లో క్వాలిటీ గిటార్ కొనుక్కోండి. లో క్వాలిటీ గిటార్ అనేది మీకు చైనా ఇంపోర్టెడ్ ఉంటుంది. అండ్ ఆల్సో దానికి వుడ్ కూడా మనకి ప్లైవుడ్ వస్తుంది. ప్లైవుడ్ అండ్ ఆల్సో సమ్ ఆఫ్ ద టోన్ వుడ్ అనేది వస్తుంది. అండ్ రోజ్ వుడ్ రాదు అండ్ మ్యాపుల్ వుడ్ రాదు. మ్యాపుల్ వుడ్ గిటార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. రోజ్ వుడ్ గిటార్ ఈస్ అ మీడియం టైప్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ గిటార్, నాట్ హై ఎక్స్పెన్సివ్ గిటార్. అండ్ అవి కూడా మీకు మంచి మ్యూజిక్ క్రియేట్ చేస్తున్నాయి. అదర్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు హు ఆర్ యూజింగ్ ద చీపెస్ట్ గిటార్స్. ప్రీవియస్ గా నా దగ్గర హవానా గిటార్ ఉంది. ఆ హవానా గిటార్ లో బాగా ఉంది నాకు మ్యూజిక్ అయితే, ఎన్నో సాంగ్స్ ప్లే చేశాను. కానీ మీకు ఇంత క్వాలిటీ మ్యూజిక్ రాదు. ఓకే, మీరు బిగినర్స్ కాబట్టి నేర్చుకునే వరకు మీరు అది యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాలంటే మీరు ఎక్స్పెన్సివ్ గిటార్ కొనుక్కోవచ్చు ఇన్ ఫ్యూచర్ లో మీరు బాగా మాస్టరీ అయితే. అండ్ ఇప్పుడు నెక్ వచ్చే కొద్దికి మనకి నెక్ లో మీకు ఇంకా మెన్షన్ చేయలే కదా, ఇవి స్ట్రింగ్ నాబ్స్ అంటారు. ఈ నాబ్స్ ఎందుకు యూస్ఫుల్ అవుతాయి అంటే, స్ట్రింగ్ ని టైటన్ చేసేదానికి, స్ట్రింగ్ ని ఫిట్ చేసేదానికి. మీకు సెపరేట్ వీడియో చేస్తాను ఈసారి నేను స్ట్రింగ్ టైట్ చేసేటప్పుడు. ప్రజెంట్ మీకు చెప్తున్నాను, స్ట్రింగ్ మాత్రము ఎప్పుడు కానీ అబ్జర్వ్ చేయండి, తుప్పు పట్టకూడదు. స్ట్రింగ్ లో తుప్పు పడితే అది మీకు చాలా ప్రాబ్లము. ఎందుకంటే ఎనీ మినిట్ మీకు స్ట్రింగ్ తెగిపోవచ్చు. జస్ట్ మామూలుగా పాసిమాలు చూస్తూ ఉంటారు కదా, టకటకటక అట్లా టంగ్ అని తెగుతుంది. అలా తెగుతుంది గిటార్లో స్ట్రింగ్స్. 3 months ఆ 5 months కి మించి ఎక్కువ యూజ్ చేయకూడదు స్ట్రింగ్స్ ని. కొత్త స్ట్రింగ్స్ కొనుక్కోవాలి మీరు 100% గా. ఇది కొత్త గిటారు. స్ట్రింగ్స్ కూడా నాకు కొత్తగానే వచ్చినాయి, దీంతో పాటు వచ్చినాయి. ఆల్మోస్ట్ మీరు గిటార్ కొంటే మీకు గిటార్ స్ట్రింగ్స్ మాత్రం దీంతో పాటే ఇస్తాడు. దీంతో పాటు ఇవ్వకుండా ఉండేది మాత్రం ఏ గిటార్ లేదు. అండ్ వన్ మోర్ థింగ్, నేను మాత్రము మ్యాట్ మ్యూజికల్స్ కి మాత్రం నేను ప్రిఫర్ చేస్తున్నాను. చెన్నై మ్యాట్ మ్యూజికల్స్ వాళ్ళు నాకు టాప్ నాచ్ గిటార్ ఇచ్చారు. ఐ రియలీ లవ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు బై ఏ గిటార్, గో టు మ్యాట్ మ్యూజికల్స్, చెన్నై, పోర్మల హైవే. మీరు అక్కడికి వెళ్ళి గిటార్ కొనుక్కోండి, వాడి చూడండి. వాళ్ళ దగ్గర మంచి క్వాలిటీ గిటార్స్, సీల్డ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఎందుకంటే నేను వన్స్ ఆ షాప్ బయట చూసి మాత్రం నమ్మద్దు.
లోపలికి వెళ్ళి మీరు అబ్జర్వ్ చేయండి, మీ ఫీల్ మారిపోతుంది. ఆ గిటార్ క్వాలిటీస్ కానీ అన్ని కానీ వాళ్ళు ఇచ్చే ప్రైస్ రేంజెస్ కానీ అంత విదిన్ అవర్ బడ్జెట్ రేంజ్ లో ఉంటుంది. మీరు ఆన్లైన్ రేట్స్ కి గిటార్ వస్తుంది మీకు మ్యాట్ మ్యూజికల్స్కి వెళ్తే. ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇవి అన్నాను కదా, ఇవి మీకు 2 రకాలు వస్తాయి. ప్లాస్టిక్ వస్తుంది అండ్ మెటల్ వస్తుంది. మెటల్ అనేది చెప్పే కదా ప్రొఫెషనల్ గిటార్స్ కి మాత్రమే ఉంటుంది. ప్లాస్టిక్ అనేది బిగినర్స్ గిటార్స్ కి ఉంటుంది. అంటే 18 ఫ్రాట్స్ గిటార్ కి. ఫ్రాట్స్ అంటే మీకు ప్రీవియస్ గా మెన్షన్ చేశాను. అండ్ ఇంకోటి మీకు మధ్యలో ఉంటున్నానే, ఇవి పాయింటింగ్ అనమాట, లైక్ వేన్లో కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి కౌంట్ చేసుకోండి, 1 2 3 4 5, 5th ఫ్రాట్ ఇది, 6 7, 7th ఫ్రాట్, 9 10, 10th ఫ్రాట్, 11 12 13, 13th ఫ్రాట్. అలా ఇవి జస్ట్ అండ్ ఇండికేషన్ అనమాట. మనకి ఏ టైప్ వైపు ఏ ఫ్రాట్స్ ఉన్నాయట. యాక్చువల్లీ మనము గిటార్ వాయించేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ చేస్తాము. ఒకటి స్ట్రమ్మింగ్. స్ట్రమ్మింగ్ అంటే ఏంటి? ఇది స్ట్రమ్మింగ్, ఇది స్ట్రమ్మింగ్. స్ట్రమ్మింగ్ ఎందుకు యూజ్ చేస్తారంటే కార్డ్స్ ప్లే చేసేటప్పుడు. కార్డ్స్ అంటే మీరు వినుంటారు, ఇది కార్డ్స్. నో 1 minute, ఇదిగో ఇది కార్డ్స్, ఇది కార్డ్స్ అన్నమాట. అండ్ ఇది మెలోడీస్. ఇది మెలోడీస్. మెలోడీస్ అంటే సింగిల్ నోట్ ని మాత్రమే ప్లే చేస్తాము, నాట్ డ్యూయల్ నోట్స్. ఆ నోట్ మాత్రమే ప్లే చేస్తాం మనము, అది మెలోడీస్. మెలోడీస్ చాలా బాగుంటాయి, లైక్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్స్, ఇవన్నీ ప్లే చేసి మనం గిటార్ మీద. పిల్లలు కానీ అందరు కానీ చాలా ఎక్కువగా లైక్ చేసేది స్ట్రమ్మింగ్, అదే కార్డ్స్ కంటే మెలోడీస్ ఎక్కువ లైక్ చేస్తారు. ఓకే, గిటార్ వైపుకి వచ్చాము. గిటార్ గురించి అంతా చెప్పాను మీకు.